హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజే ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ క్లాస్లో ఏపీ బోర్డ్ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. పైథాగరస్ థియరం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టూ ఫిగర్స్ మధ్య సిమిలారిటీ ఉండాలి అంటే సిమిలారిటీ కండిషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో అసలు కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఎలా ఉంటాయి, కాంగ్రుయెన్సీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను మీకోసం ఒక చిన్న వీడియోని తయారు చేశాను చూడండి. అయితే ఇక్కడ నేను 2 ఫిగర్స్ తీసుకున్నాను, అవి రెండు కాంగ్రుయెన్సీని పాటిస్తాయా లేదా చూద్దాం. అంటే అక్కడ పాలిగాన్స్ తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. మరి ఏరియా ఈక్వల్గా ఉందా అంటే అవి ఆక్యుపై చేసేటువంటి ప్లేస్ ఈక్వల్గా ఉందా, మరి అవి ఏరియా కూడా ఈక్వల్ అయిపోతే కాంగ్రుయెంట్ అయిపోతాయి. చూద్దాం. అంటే ఒక ఫిగర్ మీద ఇంకో ఫిగర్ నేను తీసుకొస్తాను చూడండి. ఇలా తీసుకొచ్చినప్పుడు ఆ 2 ఫిగర్స్ కూడా కోఇన్సిడెన్స్ అయితే అవి కాంగ్రుయెన్సీని పాటిస్తాయి. ఇక్కడ 2 పాలిగాన్స్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 7 సైడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫిగర్కి 7 సైడ్స్ ఉన్నాయి. మరి ఇవి రెండు కాంగ్రుయెంట్ అయిపోతాయా చూడండి. అంటే సేమ్ ఏరియా ఉంది, కోఇన్సిడెన్స్ కూడా అయిపోయింది కదా. సో ఇవి కూడా కాంగ్రుయెన్సీని పాటిస్తాయి అన్నమాట. అంటే కాంగ్రుయెంట్ అంటే సేమ్ ఏరియాని కూడా కలిగి ఉండాలి, సేమ్ సైడ్స్, సేమ్ లెంగ్త్, సేమ్ యాంగిల్స్, సేమ్ సైజు, సేమ్ షేప్, సేమ్ ఏరియాని కూడా కలిగి ఉండాలి. ఇక్కడ కాంగ్రుయెంట్ అంటే చూడండి, సరైన డెఫినేషన్ ఇచ్చారు. సేమ్ షేప్ కలిగి ఉండాలి అండ్ సేమ్ సైజ్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ 2 ఫిగర్స్ పక్కన ఇంటూ కొట్టాను చూడండి. అది ఇంటూ ఎందుకని కొట్టాను, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ షేప్స్ ఒకటే కానీ సైజెస్ ఈక్వల్ కాదు కాబట్టి అవి కాంగ్రుయెంట్ కాదు. నెక్స్ట్ ఫిగర్ చూడండి, సేమ్ ఉన్నాయి, అక్కడ సేమ్ సైడ్స్ ఉన్నాయి, సేమ్ షేప్ ఉంది, సేమ్ సైజ్ ఉన్నాయి. సో అవి కాంగ్రుయెన్సీని పాటిస్తాయి. అదనమాట కాంగ్రుయెంట్ అంటే అలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని కాంగ్రుయెంట్ ఫిగర్స్ని మనం చూసేద్దాం. మీ లోయర్ సెక్షన్లో లైన్ సెగ్మెంట్ అని తెలుసు కదా మీకు. ఇక్కడ ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని 2 పాయింట్స్ని కలిపేది లైన్ సెగ్మెంట్. 2 ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ఏబి 3 సెంటీమీటర్స్, సిడి 3 సెంటీమీటర్స్ తీసుకుంటే అవి రెండు సేమ్ లెంగ్త్ని కలిగి ఉన్నాయి, సేమ్ షేప్ కలిగి ఉన్నాయి కాబట్టి అవి రెండు కాంగ్రుయెంట్. అలానే యాంగిల్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ తీసుకున్నాను కదా, సేమ్ అవి కూడా కాంగ్రుయెంట్ అనమాట. రెండు కూడా సేమ్ 60 డిగ్రీస్ యాంగిల్స్ వాల్యూ ఈక్వల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 ట్రయాంగిల్స్లో మనకి 3 సైడ్స్ ఉన్నాయి కదా, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి కదా. సో ఆ 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఒక సైడ్కి ఇంకొక ట్రయాంగిల్లో ఉన్న కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్గా ఉంటే అవి సిమిలారిటీని పాటిస్తాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రుయెంట్ కూడా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.